హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఈరోజు ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం, ఎగ్జాక్ట్ సమాచారం మనమైతే క్లియర్గా మాట్లాడుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇక్కడ ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పనులు ప్రారంభమైన దగ్గర నుంచి ఇక్కడ పనులైతే చాలా వేగంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ అందరికీ ఏమనిపిస్తుందంటే, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు బయటికి పురోగతి కనిపించదు అనేటువంటి వివరాలైతే అనేటువంటి డౌట్ అయితే చాలామందికి ఉండేది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ పైల్స్ అనేవి చాలా ఎక్కువగా నిర్మాణం చేయడం జరిగింది. అంటే భూమి లోపల పిల్లర్ వరకు చాలా పటిష్టంగా నిర్మాణం చేశారు. అందువలన ఇంత టైం పట్టింది. ఇప్పుడు మనం చూడొచ్చు నిర్మాణాలు పైకి రావడాన్ని. ఇకపోతే మొత్తం 12 టవర్లు అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈ 12 టవర్లకి కాను 12కి 12 టవర్లకు సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ వరకు, పైలింగ్ వరకు, రాఫ్ట్ ఫౌండేషన్ వరకు అంతా కంప్లీట్ అయిపోయింది. 12 టవర్లకి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ వరకు కంప్లీట్ అయిపోతే గ్రౌండ్ లెవెల్లో 7 అపార్ట్మెంట్ టవర్లు అయితే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇంకొక 2 టవర్లేమో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా 3, 4 ఈ ఈ టవర్లకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వర్క్ అయితే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పనులైతే జరుగుతూ ఉన్నాయండి. క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. మొత్తం 12 టవర్లకి సంబంధించి వాటి యొక్క వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో వర్క్ జరుగుతుంది అనేటువంటి వివరాలని మీకు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక ఒక 2 టవర్లకి సంబంధించి మేవాన్ టెక్నాలజీతో ఇక్కడైతే నిర్మాణం జరుగుతుంది. మనం ఏదైతే ఈ టవర్లు చూస్తూ ఉన్నామో ఇవి చూడొచ్చు. మేవాన్ టెక్నాలజీ క్లియర్గా నిర్మాణం జరుగుతూ ఉంది. అసలు ఏంటి ఈ మేవాన్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇక్కడ మనం చాలా కూలంకుషంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఉంది. అసలు ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, అపార్ట్మెంట్ టవర్లు అండి. ఇవి ప్రభుత్వం నిర్మించేటువంటి అపార్ట్మెంట్ టవర్లు ప్రజలకి అమ్మడం జరుగుతుంది. మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే ఇక్కడ టవర్లో 2 BHK, 3 BHK, 1 BHK ఈ విధంగా టవర్లో నిర్మాణం చేసి, అపార్ట్మెంట్ టవర్లు నిర్మాణం చేసి ప్రజలకైతే తక్కువ రేటుకి అమ్ముతారు. ఇది ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అయితే తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అని ఏదో నాసిరకంగా నిర్మాణం చేయడం కాదండి. ఇక్కడ మేవాన్ టెక్నాలజీతో అసలు ఒక్క ఇటుక రాయి లేకుండా, ఒక బ్రిక్స్ రాయి లేకుండా అంతా కూడా ఐరను, కాంక్రీట్తో ఈ గోడల్ని నిర్మిస్తూ అత్యంత పటిష్టంగా ఈ గృహాలను అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదిగోని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా అల్యూమినియం ప్లేట్స్. ఇవన్నీ ఈ అల్యూమినియం షట్టర్స్ ద్వారా ఇక్కడైతే పనులు జరుగుతాయి. అయితే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఏంటి ఈ ఈ యొక్క మేవాన్ టెక్నాలజీ ద్వారా నిర్మాణం చేస్తే ఈ ఇంటికి కలిగేటువంటి, ఈ అపార్ట్మెంట్ టవర్ కలిగేటువంటి లాభం ఏంటి అనేటువంటి వివరాలను చూస్తే, సాధారణంగా ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుంటే, సాధారణంగా ఇటుకరాళ్ళు మరియు బ్రిక్స్ రాళ్ళతో కట్టేటువంటి ఇంటి కంటే కూడా ఇక్కడ ఈ మేవాన్ టెక్నాలజీతో ఐరన్, కంకర ద్వారా నిర్మాణం చేస్తే గోడలు, ఈ గృహము చాలా బలంగా ఉంటుంది. ఇదొక ముఖ్యమైనటువంటి ఉపయోగం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్క ఫ్లోర్కి ఇటుకరాళ్ళతో కనుక నిర్మాణం చేస్తే, ఇటుకరాయి కానీ బ్రిక్స్ రాయితో కానీ నిర్మాణం చేస్తే ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణం పూర్తవడానికి 20 నుంచి 25 రోజుల సమయం అయితే పడుతుంది. కానీ ఈ మేవాన్ టెక్నాలజీతో 3-4 రోజుల్లోనే ఒక ఫ్లోర్ని అయితే కంప్లీట్ చేయవచ్చు. మనం చూసామా, ఈ మేవాన్ టెక్నాలజీ లోపలికి రావడం జరిగింది. మొత్తం షట్టరింగ్ వర్క్ అయితే చేశారు. ఈ షట్టరింగ్ వర్క్లోనే మనకు ఒక ఇల్లు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎక్కడ హాల్ వస్తుంది, ఎక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఎక్కడ వాష్రూమ్, ఎక్కడ ఈ కిచెను, ఇదిగో చూడొచ్చు క్లియర్గా. అసలు ఇంకా నిర్మాణం కాంక్రీట్ వర్క్ జరగనే లేదు. అప్పుడే మనకి ఒక ఇల్లు ఆకారం కనిపిస్తూ ఉంది. ఎంత ఫినిషింగ్ ఉంటుందంటే అండి ఈ మేవాన్ టెక్నాలజీ ఈ రేకులకి చూడొచ్చు. ఇంకా మనం చెప్పుకోవచ్చు ఈ మేవాన్ టెక్నాలజీతో కలిగే లాభాలు. చాలా వేగంగా నిర్మాణం చేయటం, అంతేకాకుండా నిర్మాణం చేసిన తర్వాత ప్లాస్టరింగ్ వర్క్ అయితే అవసరం లేదు. ప్లాస్టరింగ్ వర్క్ మన భాషలో మాట్లాడుకుంటే
ఇటుక రాళ్ళతో కట్టిన గోడలకు కానివ్వండి, బ్రిక్స్ రాళ్ళతో కట్టిన గోడలకు కానివ్వండి ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయవలసి ఉంది. కానీ ఈ మై1 టెక్నాలజీతో ప్లాస్టింగ్ వర్క్ అయితే చేయవలసినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా మక్కు వాల్ పుట్టి పెట్టుకొని పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. బలంగా కూడా ఉంటుందండి, చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ చూసారా మొత్తం ఐరన్తో నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత ఒక వైపున ఈ మై1 టెక్నాలజీ షట్టర్ని అయితే నిర్మాణం చేశారు. మరొక వైపును కూడా కంప్లీట్ చేసి ఇక కాంక్రీట్తో నిర్మాణం చేసినట్లయితే వర్క్ పూర్తవుతుంది. ఇదిగో క్లియర్గా మనం చూడొచ్చు. మనం ఇంత దగ్గరకు వచ్చి ఈ మై1 టెక్నాలజీని మీకైతే నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ మై1 టెక్నాలజీతో కలిగే లాభాలు ఏంటంటే, మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈ మై1 టెక్నాలజీని వాడి ఇంటిని నిర్మించడం వలన చాలా బలంగా నిర్మాణం జరుగుతాయి అని చెప్పటమే మన యొక్క ఉద్దేశం. అంతేనే కానీ ఈ మై1 టెక్నాలజీని మనం ఏదో పొగుడుతున్నామని ఇదంతా కాదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటువంటి గృహాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అనేటువంటి వివరాలు మీకు తెలియజేయడం కోసమే మనం ఇదంతా కూడా చెప్తూ ఉన్నాం. ఇంకా ఈ మై1 టెక్నాలజీ ద్వారా కలిగే లాభాలు ఏంటంటే, లీకేజీ సమస్యలు అస్సలు ఉండవు ఇక్కడ. ఎందుకంటే గోడల దగ్గర నుంచి స్లాబ్ మొత్తం కూడా ఒకటే కాంక్రీటు ఒకటే ఐరన్తో నిర్మాణం చేయటం వలన ఎక్కడ జాయింట్లు అనేవి ఉండవు. ఈ జాయింట్లు అనేవి లేకపోవడం వలన వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరు ఆ లోపలికి లీకేజ్ అయ్యేటువంటి సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మనం బయట చాలా అపార్ట్మెంట్ టవర్లని చూస్తూ ఉంటామండి, ఇటుకలతో నిర్మించినవి, బ్రిక్స్తో నిర్మించినవి. కొన్నాళ్ళకి అవి వర్షపు నీరు లీకేజ్ అయ్యి కాస్త డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. కానీ ఈ మై1 టెక్నాలజీతో నిర్మించేటువంటి ఈ గృహాలకి అలాంటి సమస్యలు ఉండవు, అసలు లీకేజీ సమస్యలే ఉండవు. అందుకని ఈ విధంగా ఈ బలంగా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. పగల కొట్టడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మనం బ్రిక్స్ రాయి కానీ లేదంటే ఇటుక రాయి గోడ కానీ పగల కొట్టడం చాలా ఈజీ. కానీ అదే ఒక కాంక్రీట్ని పగలగొట్టడం, ఒక భీముని కానివ్వండి, ఒక కాంక్రీట్ని కానీ పగలగొట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే లోపల ఐరన్ కూడా ఉంటుంది కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి దొంగల భయం కూడా లేకుండా ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని అయితే ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది, ఎన్సీసీ కంపెనీ నిర్మాణం చేస్తుంది. మొత్తం 3 టవర్ క్రేన్లు ఈ 12 హ్యాపీనెస్ట్ టవర్ల దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. మనం ఇక్కడ నుంచి పైనుంచి చూడొచ్చు ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది. మరొకసారి చెప్తానండి, మొత్తం 12 టవర్లలో 12 టవర్లకి రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ ఏమో 7 టవర్ల దగ్గర జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వర్క్ ఏమో 2 టవర్ల దగ్గర జరుగుతూ ఉంది. 3, 4 టవర్ల దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. 2 టవర్లకే మై1 టెక్నాలజీతో అపార్ట్మెంట్ టవర్లు అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ వివరంగా తెలియజేస్తూ ఉంటాను, మీకు చూపిస్తూ ఉంటాను. అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.